శ్రీవారి మహత్యం అదే అని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఓ స్వామీజీ, అతిపెద్ద స్వామీజీ కాస్త అటు పెద్ద పెద్దోళ్ళతో పరిచయాలు ఉన్నట్టు స్వామీజీ అకస్మాత్తుగా రావడం, ఇక్కడ అది పెద్ద రచ్చ అయిపోయి పరిగెత్తుకుంటూ అందరూ వాళ్ళ ఆశ్రమం వాళ్ళందరూ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనేమో స్వామివారు పిలిచారు, దర్శనం చేసుకోవడానికి వచ్చానని చెప్పారు అన్నటువంటిది. వాస్తవంగా ఆయనకి సంబంధించిన వార్తలు ఇప్పుడు పత్రికలు హైలైట్ చేసినాయి. ఢిల్లీ సమీపంలోని మధురలో శ్రీ ఉదాసీన్ కర్షిని ఆశ్రమ పీఠాధిపతి శ్రీ గురు శరానందజీ మహారాజ్ అనూహ్యంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి వచ్చారు. ఢిల్లీలో ఉన్న ప్రముఖ హిందూ సంస్థలో శ్రీ ఉదాసీన్ కర్షిని ఆశ్రమం ఒకటి. దీనికి వేల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. పీఠాధిపతి శ్రీ గురు శరానందజీ మహారాజ్ శాంతి స్థాపన కోసం బౌద్ధ గురు దలైలామా ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన పలు సమావేశాలు భాగస్వాములు అవుతూ వస్తున్నారు. ఇటీవల ఆయన ఆశ్రమాన్ని విడిచిపెట్టి రావడంతో ఆచూకీ విషయం మీద దేశవ్యాప్తంగా పోలీసు నిఘా విభాగాలు దృష్టి సారించాల్సి వచ్చింది. 2 రోజుల క్రితం ఆయన తిరుమల శ్రీవారిని సాధారణ భక్తులు దర్శించుకున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసింది. దీని మీద తిరుపతి జిల్లా పోలీసులకు సమాచారం అందింది. వాళ్ళు ఇక్కడ ఆశ్రమాల్లో ఆరాధిస్తున్న నేపథ్యంలో కాళహస్తిలోని శ్రీసుఖ బ్రహ్మాశ్రమంలో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ నుంచి ఆశ్రమ ఉద్యోగులు శిష్యులు సోమవారం హుటాహుటిన శ్రీకాళహస్తి చేరుకున్నారు. స్వామీజీ గది దగ్గరికి ఎవరిని అనుమతించలేదు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సిఐ విశ్వనాథ్ చౌదరి, పట్టణ సిఐ గోపీలు, శిష్య బృందం స్థానిక శ్రీ సుఖ బ్రహ్మాశ్రమ పీఠాధిపతి శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామితో మాట్లాడారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ గురు శరానందజీ మహారాజ్ ప్రశాంతత కోసం శ్రీకాళహస్తికి వచ్చారని, దానికి భంగం కలిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పినట్టు చెప్పారు. తర్వాత స్వామీజీ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని చెన్నై వెళ్ళారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి ఈ విషయం మీద మాట్లాడుతూ ఆశ్రమానికి వచ్చిన శ్రీ గురు శరానందజీ మహారాజ్ తాను వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో విద్య అభ్యసించడం వల్ల ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అన్నటువంటి చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ అలా ఎందుకు ఆయన అంటే ఇక్కడికి ప్రశాంతత ఒకటి, స్వామివారి దర్శనం, రెండోది ఈ ఆశ్రమంలో ఉండిపోయారు అంటే సంథింగ్ ఏదో ప్రెషర్ ఫేస్ చేస్తున్నారా అన్నటువంటిది ఇప్పుడు మిస్టరీ. అది ఫ్యూచర్లో రివీల్ కావాల్సి ఉంది.